వడ్లు ట్రాన్స్పోర్ట్ చేసిన రైతులకు చెల్లించాల్సిన రవాణా ఛార్జీలను కొట్టేశారు కాంట్రాక్టర్లు. రవాణా ఛార్జీలు ఇవ్వాలని అడిగితే రేపు మాపు అంటూ 5 ఏళ్ల నుంచి తిప్పుతున్నారని తెలిపారు రైతులు. దీంతో విసిగిపోయిన రైతులు అధికారులకు ఫిర్యాదు చేశామని, అయినా రెస్పాన్స్ లేదని వాపోతున్నారు. ఉమ్మడి వరంగల్లో ధాన్యం తరలింపుకు రవాణా ఛార్జీలు చెల్లించడంలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. జిల్లాలో 1053 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది సర్కార్. కొనుగోళ్లకు నిధుల కొరత ఏర్పడకుండా ముందే డబ్బు కూడా జమ చేసింది. అయినా రైతులకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు చెల్లించలేదు కాంట్రాక్టర్లు. ఇక ఈ సీజన్లో ఉమ్మడి జిల్లాలో 5,86,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు అధికారులు. కొనుగోళ్ల సమయానికి కాంట్రాక్టర్లు లారీలు ఇవ్వకపోవడంతో 1,64,000 క్వింటాళ్లకు పైగా ధాన్యాన్ని రైతులే సొంతంగా ట్రాక్టర్లలో కొనుగోలు కేంద్రాలకు తరలించారు. కాంట్రాక్టర్లు ఆ రవాణా ఛార్జీలు చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదని చెప్తున్నారు రైతులు. క్వింటా ధాన్యం తరలింపుకు 6 కిలోమీటర్లకు 32 రూపాయలు, అంతకు మించి ఉంటే 37 రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు రైతులు. కిరాయి డబ్బులు రావాలను, ఆ డబ్బుల విషయంలో మేము రైతులం అందరం కలిసి డబ్బులు ఇవ్వాలని జగన్ అడిగితే నేను ఇస్తా రేపు అనే మాట మాట్లాడుతాడు. ఖచ్చితంగా కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ మా రైతులకు డబ్బులు ఇప్పియగలరు. క్వింటాలకు 32 చొప్పున. మిల్లులకు ధాన్యం తీసుకెళ్లే వాహనాలకు సెంటర్ నిర్వాహకులు ట్రక్ షీట్ ఇస్తారు. ఆ ట్రక్ షీట్ పట్టుకొని వెళ్లిన రైతులకు కాంట్రాక్టర్లు డబ్బులు చెల్లించాలి. కానీ ఏళ్ల తరబడి డబ్బులు ఇస్తానంటూ కాంట్రాక్టర్ చుట్టూ తిప్పించుకుంటున్నాడే తప్ప ఇవ్వటం లేదని ఆరోపిస్తున్నారు రైతులు. ఈ ట్రక్ షీట్ మాకు ఇస్తున్నారు. ఆ ట్రక్ షీట్ వాళ్ళు క్వింటన్కు 15 రూపాయల చొప్పున ఇస్తున్నారు. ఈ 32 రూపాయలు అన్న విషయం మాకు ఇప్పుడిప్పుడే తెలిసింది. మాకు గత కొంతకాలంగా మేము అమ్ముతున్న వడ్ల ధాన్యానికి మేము దగ్గర మాకు ఎన్ని రావాలో ఆ లెక్క ప్రకారం ఇప్పుడు మళ్ళీ మాకు డబ్బులు రావాలి. వీళ్ళు ఈ ట్రక్ షీట్లను తీసుకుంటానని డబ్బులు అడిగి రైతులకు ఇస్తామంటే 15 రూపాయలకు మించి ఇవ్వనని అతను పేచి పెడుతున్నాడు. ఇప్పుడు మా చిట్టీలన్నీ మన సహకార సంఘంలో కమలాపూర్ ఆఫీస్లో ఉన్నాయి. మీరు ఆ సిఓ గారిని అడిగినా చెప్తారు. 15 రూపాయలే ఇస్తానని తను మొండికేస్తున్నాడు. దయచేసి 15 కాకుండా 32 రూపాయలు ఇచ్చే విధంగా మీరు మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ట్రక్ షీట్లు తీసుకుని డబ్బుల కోసం కాంట్రాక్టర్ల చుట్టూ తిరిగి విసిగిపోయామంటున్నారు రైతులు. చివరకు డబ్బులు తీసుకోకుండానే వదిలేశామని వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్మును అధికారులు కాంట్రాక్టర్లు పంచుకుంటున్నారని అనుమానం వ్యక్తం చేశారు. మేము ఐకేపీ సెంటర్ ద్వారా ఇక్కడ నుండి మిల్లుకు ట్రాన్స్పోర్ట్ అంటే ధాన్యం ట్రాన్స్పోర్ట్ చేసుకోమని చేసినాం. వాటి డబ్బులు ఇప్పటి వరకు 4-5 సంవత్సరాలు బట్టి ఇప్పుడిస్తాం అప్పుడిస్తాం అని ఇప్పటి వరకు ఇవ్వలేదు. క్వింటాలకు 15 రూపాయలు ఇస్తానన్నాడు. ఆ 15 రూపాయలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అవి ఎక్కువనే మాకు ఇప్పుడు తెలిసింది. 32 రూపాయలు ఇస్తాను గవర్నమెంట్ అని తెలిసింది. ఆ డబ్బులను తక్షణమే మాకు గవర్నమెంట్ ఇప్పించగలని కోరుతున్నాం. రైతులు సొంతంగా ట్రాక్టర్లలో ధాన్యం తరలించిన విషయం తమ దృష్టికి రాలేదంటున్నారు సివిల్ సప్లై అధికారులు. రైతులు తమకు తెలియజేస్తే రవాణా ఛార్జీలు తప్పకుండా ఇస్తామని తెలిపారు. యాక్చువల్గా జరిగేది ఏంటంటే ప్రొసీజర్ మనకు అది ప్యాడీ పర్చేస్ సెంటర్లోనే పర్చేజ్ చేసి అక్కడ నుండి మనకు రైస్ మిల్లుకు పంపించడం జరుగుతుంది. సో మన దృష్టికి కూడా ఏమీ రాలేదు. ఏది మనకు కాంట్రాక్టర్ లారీలు పెట్టట్లేదని, అలాగే సెంటర్లో బ్యాగులు నిల్వ ఉన్నాయి అనేది కూడా మనకు డైలీ రిపోర్ట్ అంటే డైలీ ఈవినింగ్ మేము టెలికాన్ఫరెన్స్ కూడా మనం నిర్వహించడం జరిగింది. అందరితో అంటే పీపీసీ సిఈఓలతో కానీ ఐకేపీ వాళ్ళతోని డిఆర్డిఓ డిసిఓ వీళ్ళందరితో అధికారులందరితోని జాయింట్ కలెక్టర్ గారు రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఆ టెలికాన్ఫరెన్స్లో కూడా మన దృష్టికి ఎక్కడ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టరు లారీలు పెట్టట్లేదు అనేది మాకు దృష్టికి చెప్పలేదు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.